దండగామారి ప్రభుత్వం పండుగలు చేయడానికి అర్హమా కాదా అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. సంబరాలు, రైతు సంబరాలు పెద్ద పెద్ద నినాదాలతోన, భారీ వచనాలతోన వాళ్ళు చెప్పుకోవడం కాదు. ఎప్పుడైనా ఒక సాంత్వన చేకూరితే, ఒక మేలు చేకూరితే, ఒక ప్రయోజనం చేకూరితే, ఆ ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆ మేలు జరిగిన వాళ్ళు సంబరం చేస్తారు. ఎక్కడైనా లోకంలో అది చూస్తాం మనం. కానీ వీళ్ళే మిద్దులకి ఎగురులాడుతున్నారు. మేము ఇంత చేసినాం, మేము ఇంత చేసినాం, మేము ఇంత చేసినాం. ప్రజలైనా అలా మాట. ఇప్పుడు 70 లక్షల మంది రైతుల సాక్షిగా, 70 లక్షల మందికి సచివాలయం సాక్షిగా రైతు బంధు వేసినాము చాలా గొప్పగా చెప్తున్నారు. మరి గతంలో 3 సార్లు, ఒకసారి అరకొర వేసి 2 సార్లు ఎగ్గొట్టినందుకు సంబరమా? మీ అసమర్థత వల్ల 512 మంది రైతుల మరణాలు 18 మాసాల కాలంలో జరిగినందుకు సంబరాలా? బోనస్ పేరు చెప్పి అరకొర ఇచ్చి బోనస్ మొత్తం ఇచ్చినట్లు ప్రజలకు ఒక భ్రమ కల్పించడం, ఆ కల్పించినందుకు, విజయవంతంగా కల్పించినందుకు సంబరాలా? గతంలో మాట్లాడినప్పుడు కేసీఆర్ సర్కార్ గుట్టలకు, రాళ్లకు, రప్పలకు రైతు బంధు ఇచ్చింది. వాళ్ళు వెనువెంటనే వచ్చినాక చెప్పిన మాట, మేము వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి సరిచేసి చేస్తాం. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. జూలై 15 లోపల క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, దాని ఆధారంగా చేస్తామని మాట్లాడారు. ఆ తదుపరి కొంతకాలానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సుమారు 25,000 కోట్ల రూపాయలు అనర్హులకు అందినాయి, రాళ్ళు రప్పలకు అందినాయని మాట్లాడినారు. అంటే దాదాపు 1/3 ఆఫ్ ది టోటల్ 11 విడతలుగా మేము చేసినటువంటి దాంట్లో నిరర్థకమైంది అన్నట్లు మాట్లాడినారు. ఇవన్నీ సరిచేసే మేము అన్నీ చేసుకొస్తామని చెప్పినారు. ఇవన్నీ కాలయాపన చేయడానికి, రైతు బంధు ఇవ్వడానికి, కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడ్డకెక్కడానికి ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఏదో మొత్తం విజయం చేకూరినట్లు, మొత్తం ప్రపంచానికి గెలిచినట్లు సంబరం చేసుకుంటూ 70 లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పినారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 70 లక్షల మంది రైతులకే కదా. ఆనాడు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన దాంట్లో నిజంగానే పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఇలా అసమర్థులై ఉండి, చాతగానోళ్ళై ఉండి మళ్ళీ అదే 70 లక్షల మందికి ఇస్తున్నారా? లేకుంటే మీరు తప్పు మాట్లాడినారా? క్షమాపణ చెప్పండి. మరి సింపుల్ కదా. మీరు అన్నదేంటి? కేసీఆర్ సర్కార్లో 11 విడతలలో పోయినటువంటి రైతు బంధులో రాళ్ళు రప్పలకు పోయినాయి, మేము అన్నీ తీసేసి చక్కగా చేసి ఇస్తామని మరి ఇవాళ అదే 70 లక్షల మంది రైతులకు ఇస్తున్నారు కదా. మీరు చాలా తక్కువ మందికి మాత్రమే ఏక ఫసలా పంట ఉండి, అంటే చెరువులలో, కుంటలలో ముంపుకు గురైనటువంటి రైతులు ఒక పంటనే పండుతాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టినారు. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 9 మండలాలకు ఎగ్గొట్టినారు. 4 రోజుల ముందే ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా రైతుల యొక్క కూరగాయల పంటలు లేకపోతే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకు కూరగాయలు పుట్టవని చెప్పి మాట్లాడి 4 రోజుల తర్వాత కూరగాయలు పండించేటువంటి హైదరాబాద్ రైతాంగానికి, అంటే రంగారెడ్డి జిల్లా రైతాంగానికి, 9 మండలాల రైతాంగానికి రైతు బంధు ఎగ్గొట్టిస్తున్నారు. వాళ్ళు ఇలా ఆందోళన చేస్తున్నారు. దీనికోసం మీరు సంబరం చేస్తున్నారా? ఇంకో విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం. మేము ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. రైతు బంధు అనేటువంటిది కేసీఆర్ గారి యొక్క మానసపుత్రిక. ఒక సంక్షోభంలో గత సమైక్య రాష్ట్రంలో విధ్వంసమైనటువంటి తెలంగాణ రైతాంగం, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురానికే, ఆత్మవిశ్వాసం కల్పించడానికే, సంక్షోభం నుంచి బయట వేయనికే, బతుకుతో కూడినటువంటి భారంతో కూడినటువంటి జీవితం కాకుండా ఒక బంగారు జీవితం రైతాంగం జీవించాలని, వ్యక్తులకు మేలు చేయడం కాదు, ఒక రంగానికి మేలు చేసేటువంటి సదాశయంతోనే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినామని ఆనాడు కేసీఆర్ గారు పలుమార్లు చెప్పినారు. మేము అక్షరాల అదే అమలు చేసి చూపించినాం. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. అది గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రం మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగింది, దాని నుంచి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడైనా 1 అనారోగ్యం పొందితే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే దాన్ని సరి చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం. కానీ మీరు దీన్ని వలువలు చేసి అసలు అనర్హులకే దక్కింది అనేటువంటి మాటలు మాట్లాడి మరి మీరు అలా అంతిమంగా ఎన్నికల ముందు మొత్తం రైతాంగానికి, మేము గతంలో ఇచ్చినటువంటి రైతాంగానికి 5 ఎకరాలు 10 ఎకరాలు అన్నోళ్ళు, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు, అవి మాట్లాడిన వాళ్ళు అన్నీ పక్కకు పెట్టి అలా మొత్తం భూమి కలిగిన రైతులకంతా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సంతోషం. రేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినాక
ఇది ఎన్నికల స్టంట్ కాదు, ఎన్నికల కోసం మాత్రమే కాదు అని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి ముగ్గురు కలిసి తెలంగాణ ప్రజలకు ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఈ పథకం ఇదే విధంగా ఇప్పుడు ఈ విడత ఎట్లయితే ఇచ్చినామో, అందరూ రైతులకు ఎట్లయితే ఇచ్చినామో, మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఏదైతే ఇవ్వాలనో వాళ్ళకు కూడా ఇచ్చి, రంగారెడ్డి జిల్లా 9 మండలాలకు కూడా ఇచ్చి, ఈ 70 లక్షల పైచిలకు రైతులకు ఇప్పుడు ఇచ్చినటువంటి విధంగానే భవిష్యత్తులో కూడా ఈ రైతు బంధు పథకం ఇట్లే కొనసాగుతుంది అని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రకటించండి. ఎందుకంటే మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నేను గతంలో కూడా చెప్పిన ఇక్కడి నుంచే ప్రెస్ మీట్లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్నే ఎత్తేయబోతున్నది. బోనస్ పేరు మీదనో, పంటల గిట్టుబాటు ధర పేరు మీదనో మరో నామకరణమో చేసి వక్రీకరించి ప్రజలను మరోసారి కొత్తగా భ్రమలకు గురి చేసి అసలు పథకాన్నే దీన్ని వదిలేసి మంగళం పాడనున్నది అనేటువంటిది మాకు ఉండేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం. దీని మీద ప్రభుత్వ పెద్దలే ప్రజలకు క్లారిఫై చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చేసేది చేయండి, మీకు చేతనేది మీరు మాట ఇచ్చిందే మీరు చేయండి, మీ మాట నిలుపుకోండి అనే ప్రజలు కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం, అందరు కోరుతున్నారు. దానికి మా మీద నిందలు ఎందుకు వేయాలి, కేసీఆర్ మీద నిందలు ఎందుకు వేయాలి, మా పార్టీ మీద నిందలు ఎందుకు వేయాలి? ఏం అవసరం ఉంది మీకు? అభ్యంతరకరమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి మాటలు, అదే ఉన్మాద భాష, మళ్ళా ఏమవసరం ఉంది? అంటే ఉరి తీయాలని మాట్లాడుతాం. ఈ అంగుష్ట మాతృలకు అపర భగీరథుడికి ఈ పోలికనా అంటే నాకు అర్థం కాదు. ఎన్నికల రాజకీయాలలో పార్టీలు గెలుస్తాయి, అభ్యర్థులు గెలుస్తారు, ఓడిపోతారు, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ దేశంలో మహామహులు పార్టీలు కూడా ఓడిపోయినాయి, గెలిచినాయి. ఎప్పటికైనా అధికారంలోకి వస్తారా? వీళ్ళు ఇద్దరే ఉన్నారని ఎక్కిరించిన భారతీయ జనతా పార్టీ అలా 3వసారి ప్రధానమంత్రి అయిండు మోడీ. కాలం ఎప్పుడు ఎట్లుంటుందో నిర్ణయించలేం కదా.